చెప్పుకున్నాం. ఈ లెటర్ ఎవరు రాశారు అంటే మనందరికీ క్లియర్ గా తెలుస్తోంది, పౌలు రాశాడు అని. ఓకే, నెక్స్ట్ పౌలు మనకి ఇంట్రడక్షన్ లోనే మనకి కనబడుతుంది ఎవరికి రాసినట్లు, ఫిలోమోన్కి. దిస్ ఇస్ ఆల్సో మనం ఆల్రెడీ అనుకున్నట్లుగా దిస్ ఇస్ ఆల్సో ఏ జనరల్ లెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే ఏ టైంలో రాసి ఉంటాడు అని మనం చూసినట్లయితే క్రీస్తు శకం 61లో చెరసాలలో ఉన్నప్పుడు రాసినట్టుంది. చెరసాల అంటే యాక్చువల్ గా హౌస్ అరెస్ట్. అది ఇన్ రోమ్ లో తను హౌస్ అరెస్ట్ గా ఉండేటప్పుడు రాసింది. దీనికి ఈ లెటర్ కొన్ని ఇంకొక పేరు ఏంటంటే ప్రిజన్ లెటర్ అంటారు. నిజానికి పౌలు 4 లెటర్స్ రాశాడు తను ఈ యొక్క హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు రాసిన లెటర్స్. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక, అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నెక్స్ట్ కొలసీలకు రాసిన పత్రిక, దెన్ ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఇంకోటి ఏంటంటే ఈ కొలసీలకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక మోస్ట్ ప్రాబబ్లీ ఆ రెండు కూడా ఒకేసారి రాసి ఉంటాడు అనేటువంటిది కూడా థియోలోజియన్స్ చెప్తా ఉన్నారు. ఈ యొక్క 2 లెటర్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడాను ఈ కొలసి చర్చ్ కి పౌలు ఇది వరకు కూడా వెళ్ళిన సందర్భాలు వెళ్ళినట్లుగా ఎక్కడ కూడా లేదు, ప్రూఫ్స్ ఏమి కూడా లేవు. కాకపోతే వీళ్ళు మరి ఎక్కడైనా కలిశారో లేకపోతే కేవలం వినడం మాత్రమేనా అనేది నాకు కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్ గానే ఉంది. కానీ పౌలు మెన్షన్ చేసేటప్పుడు తన జత పనివాడు అనేటువంటి మాట అయితే వాడాడు. సో దాన్ని బట్టి వీళ్ళకి ర్యాపో అయితే చాలా క్లోజ్ ర్యాపో ఉన్నట్లుగా అయితే మనకి తేటతెల్లం అవుతా ఉంది అన్నమాట. అది నెక్స్ట్ ఈ యొక్క లెటర్ కూడా మనం చూసినట్లయితే స్టార్టింగ్ లోనే రెండో వర్స్ లో కానీ చూస్తే మన సహోదరి వాయిస్ కొంచెం పెంచరా, అంటే స్లోగా వస్తుంది వాయిస్. హెడ్ ఫోన్స్ కూడా కొంచెం దగ్గర పెట్టుకో మౌత్. థ్యాంక్ యూ. ఓకే, 1 minute. సో ఈ యొక్క రెండో వెర్స్ కానీ మనం చూసినట్లయితే మన సహోదరైన అప్పియాకును అని మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఈ యొక్క అప్పియా అంటే మోస్ట్ ప్రాబబ్లీ తను ఫిలోమోను భార్య అయి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. సో అన్న అన్మ్యూట్ చేయన్న. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. నువ్వు 2 డివైజెస్ లో కనెక్ట్ అయినట్టున్నావు. రీసౌండ్ వస్తుంది ఇక్కడ మాకు. ఒక దాన్ని డిస్కనెక్ట్ చేసి ఒక దాంట్లో చేయను. రైట్. ఓకే, సో ఇద్దరిలో కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ అకిపాస్ అనేటువంటి ఆమె వచ్చేసి అపియాక్ అనేటువంటిది తన యొక్క వైఫ్ అయి ఉండొచ్చు.
అని ఒకటి. కానీ ఇక్కడ తెలుగు యూసేజ్ ఇంగ్లీష్ యూసేజ్ లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అనమాట. సో అందుకోసమే ఎవరు కూడా అది కన్ఫర్మ్ చేయలేదు. బట్ పాసిబులీ తన యొక్క వైఫ్ అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్యుపైస్ అనేసి ఇంకొక సెకండ్ పేరు వాడినట్లు చూస్తాం. అతను చూస్తే పాసిబులీ ఈ యొక్క చర్చ్ లో ఒక ఎల్డర్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ తను కూడా ఇది వరకు పౌలుతో పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు అనమాట. సో ఇది మనం ఇంతవరకు చూసిన దాన్ని బట్టి చూస్తే మనకి కనబడుతున్న విషయాలు అన్నమాట. ఓకే, ఈ యొక్క బుక్ లో కానీ మనం చూస్తే మనకి 15, 16 ఈ రెండు వచనాలు కీ వర్సెస్ గా మనము చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం ఇదివరకే అనుకున్నట్లుగా ఏదైనా లెటర్ రాస్తే దానికి ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ ఏంటి? క్షమాపణ కోసం, క్షమాపణ. క్షమించమని కోరటం. ఎవరి క్షమాపణ? ఫిలోమోను క్షమించమని అన్నట్టు పర్పస్ కోసం రాసినట్టుంది. రైట్, కరెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఫిలోమాన్ని తన యొక్క స్లేవ్ ఫిలోమాన్ దగ్గర ఈ లెటర్ అంతా కూడా ఏంటంటే ఇట్స్ నార్మల్, చాలా క్యాజువల్ లెటర్ లా మనకు కనిపిస్తుంది. కాకపోతే తను ఒక స్పెషల్ రిక్వెస్ట్ గా పెట్టినట్లుగా మనము ఈ యొక్క లెటర్ లో చూస్తాం. ఏంటి అని అంటే ఒనేసిమస్, ఈ యొక్క ఒనేసిమస్ అనేటువంటి వ్యక్తి ఫిలోమాన్ దగ్గర ఒక స్లేవ్ గా ఉన్నాడు. అయితే స్లేవ్ గా ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఏదో దొంగతనం చేసి ఆ ప్రదేశం నుండి పారిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే అలా పారిపోయినటువంటి వ్యక్తి అపోస్తల కార్యములు 28వ అధ్యాయం గాని మనం చూస్తే మనకు అక్కడ తెలుస్తుంది. 28, 30, 31 వచనాలు ఒకసారి చూద్దాం. అది ఆ సమయంలో ఈ యొక్క రోమాలో చదవండమ్మా. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎదురుకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యము గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తు గురించిన సంగతులను బోధించుచు ఉండెను. అది. సో ఇక పౌలు ఆ యొక్క 2 years తను ఆ యొక్క హౌస్ అరెస్ట్ గా ఉన్నట్లు చూస్తాం. 17వ వచనం నుంచి ఆ తర్వాత మళ్ళీ మీరు చూడండి అదే అధ్యాయము. సో చూస్తే మనకి అక్కడ ఉండడం, అయితే వాళ్ళు కూడా తను ఎక్కువ కాలం ఉండడం వల్ల కొంచెం తనకి చిన్న కన్సెషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అది ఏంటి అని అంటే ఇంట్లో తిరగచ్చు, హౌస్ అరెస్ట్ అనమాట. సో ఇది డైరెక్ట్ ప్రిజన్ ఏమీ కాదు. సో అలాంటి హౌస్ అరెస్ట్ లో పెట్టేటప్పుడు ఆ సమయంలో యాక్చువల్ గా కానీ చూస్తే 6 కోట్ల మంది స్లేవ్స్ ఉన్నారు ఆ టైంలో. ఆ 6 కోట్ల మంది స్లేవ్స్ ఉన్నటువంటి ఆ టైంలో మరి ఒనేసిమస్ ఈ పౌల్ని అది కలవడం అనేది నిజంగా ఇది దేవుని ఏర్పాటు అని మనకి చాలా క్లియర్ గా అర్థమైపోద్ది. కొలెస్సిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి అక్కడ నుంచి పారిపోయి ఆ తర్వాత మళ్ళీ ఈ సోల్జర్ కి పట్టబడ్డాడో లేకపోతే మరి ఏ రకంగా కలిశాడో లేకపోతే ఏదో ఒక గుంపులో ఎలా కలిశాడో తెలియదు, కానీ ఆ సమయంలో ఈ యొక్క పౌలు తనతో కలవడం, సో తద్వారా తనకి యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేయడం, తను యేసు ప్రభుని నమ్మడం అనేటువంటివన్నీ కూడాను ఆ టైంలో జరిగిపోయాయి. సో అందుకోసమే నేను బంధకంలో కనినటువంటి నా పుత్రుడు అనేటువంటి మాట తను వాడుతా ఉన్నాడు. 10వ వచనం మనం చూడొచ్చు. నేను నా బంధకంలో కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకొనిచున్నానని తను మెన్షన్ చేశాడు అనమాట. సో ఆ రకంగా ఈ తను చైన్స్ మధ్య ఉంటా ఉన్నప్పుడు కలిసినటువంటి వ్యక్తి. సో తను మారు మనసు పొంది రక్షింపబడిన తరువాత తిరిగి యాక్చువల్గా అయితే తన అవసరం ఉంది పౌలుకి ఆ టైంలో ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. సో ఆ రకంగా ఆ యొక్క రోమన్ సోల్జర్స్ తనకి అలాంటి వెసులుబాటు అప్పుడు కల్పించారు. సో అలాంటి సమయంలో తను కానీ మళ్ళీ తిరిగి ఈ ఒనేసిమస్ అక్కడ పంపాలని చెప్పేసి తను అనుకొని అప్పుడు రాసినటువంటి లెటర్. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫిలోమాను ఎవరు అని చూసినట్లయితే ఈ యొక్క ఫిలోమాను గ్రీక్ నుంచి ఈయన యూదుడు కాదు, అన్యుడైనటువంటి వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. తను చాలా
ధనవంతుడు అయినటువంటి వ్యక్తి. సో తన దగ్గర ఈ ఒనేసిమస్ తో పాటుగా చాలా మంది ఈ యొక్క స్లేవ్స్ ఉన్నారు. బై ది వే, స్లేవ్ అంటే మనము ఆ టైంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే, స్లేవ్ అయినటువంటి వాడు వాళ్ళని ఒక వ్యక్తిలాగా అసలు ట్రీట్ చేయరు ఎవరు కూడా. ఇట్స్ ఎ థింగ్ అనమాట. థింగ్ అంటే మనం ఒక వస్తువుని ఎలా వాడాలంటే అలా వాడతాం. ఈ వస్తువుని మనం వాడుతూ ఉన్నప్పుడు ఆ వస్తువు ఏమి కూడా మనకు చెప్పదు, ఇలా వాడొద్దు, అలా వాడొద్దు నన్ను అని. సో అది నా వస్తువు, ఇది నేను కొనుక్కున్నాను కాబట్టి నేను కొనుక్కున్నటువంటి ఈ వస్తువుని నేను ఎలాగైనా ఉపయోగించుకుంటాను అనేటువంటిది ఎలాగైతే మనకు ఒక వస్తువు పట్ల ఉంటుందో, అలాగే ఈ యొక్క స్లేవ్స్ పట్ల కూడా అలాంటి అధికారము ఈ యొక్క ఈ మాస్టర్స్ అనేది ఉంటది. సో మనం ఈ సీన్ అంతా కూడా ఆ కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకోవాలి. సో ఒక స్లేవ్ అనేటువంటి వాడు ఏ రకమైనటువంటి అథారిటీ, ఏ రకమైనటువంటిది ఒక మనిషి అనేటువంటి గుర్తింపు కూడా లేనటువంటి వాడు యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఆ వ్యక్తి దగ్గరికి వస్తే ఆ వ్యక్తి ఎలా ఈ స్లేవ్ని ఈ యొక్క తిరిగి ట్రీట్ చేయాలి అనేటువంటి లెటర్ ఇది. సో ఆ కాంటెక్స్ట్ లో మనం చూస్తే we will get more clarity. ఓకే, సో ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? ఈ యొక్క అధ్యాయాన్ని కానీ మనం చూసినట్లయితే 1 నుంచి 7 1 to 7 1 to 3 1 to 3 మనం చూడొచ్చు. 1 to 3 వచ్చేసి నార్మల్ గ్రీటింగ్స్. ఇప్పుడు ఏ లెటర్లో అయినా మనం నిన్న కూడా చూసాం కదా, ఏదైనా లెటర్లో గ్రీటింగ్స్ అనేది ఉంటాయి. సో ఆ యొక్క గ్రీటింగ్స్ గా మనం చూడొచ్చు. ఆ తర్వాత 4 to 7 కానీ చూసినట్లయితే ఈ యొక్క పర్సనల్ వర్డ్స్ టు ఫిలోమాన్, పౌలు యొక్క పర్సనల్ వర్డ్స్, లేదంటే తను చేస్తున్నటువంటి ఒక విన్నపం అన్నట్లుగా కూడా మనము చూడొచ్చు అనమాట. పర్సనల్ వర్డ్స్ బేసికల్ గా తన ఫిలోమాన్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం మనం చూడొచ్చు. ఆ తర్వాత 8 నుంచి 17 వరకు కూడా మనం చూస్తే ఒక స్ట్రాంగ్ అపీల్, అంటే ఒక విజ్ఞాపనం, ఒనేసిమస్ కోసము తను చేస్తున్నటువంటి విన్నపాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత 22 నుంచి ఆ యొక్క 25 వరకు కూడా చూస్తే ఆ యొక్క ఫైనల్ రిక్వెస్ట్ బెనిడిక్షన్ అనేది మనం చూస్తాం. ఇది ఈ యొక్క లెటర్ మనం ఏం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఈ లెటర్ లో ఉన్నటువంటి కీ ప్లేసెస్ కానీ మనం చూసినట్లయితే కొలిస్సి, అలాగే రోమ్. కొలిస్సి అనేటువంటిది ఫిలోమాన్ ప్లేసు, రోమ్ అనేటువంటి ప్లేస్ ఏంటంటే పౌలు ఆ యొక్క ప్రదేశం నుంచి ఈ యొక్క లెటర్స్ ని రాశాడు. ఓకే, అరౌండ్ 60 కానీ 61 కానీ AD 60 కానీ 61 కానీ ఈ ప్రాంతంలో రాసినటువంటి లెటర్స్. దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లెటర్. మనం ఈ యొక్క ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతమైన దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా మీ కృపని అనుగ్రహించండి, మీ యొక్క మాటల్ని మాకు దయచేయమని వేడుకుంటా ఉన్నాం. దేవా, వింటున్నటువంటి మాకు ఆయన మీ కృపలో ఏమైతే మాకు మీరు బోధించనై ఉన్నారో ఆ యొక్క విషయాలని ప్రభా మాకు బోధించమని, మీ దగ్గర మేము నేర్చుకొని మీ వాక్యానికి విధేయత చూపి ఆ పట్ల మేము జీవించగలటానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా అందరి ధ్యానం ప్రభా మరి మీ ముందు ఉంచి ఉంటుండగా మీరే ప్రభా మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు పెట్టుకున్నాను మా తండ్రి, ఆమేన్. రైట్. సో పౌలు తనను తాను ఎలా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు? ఖైదీగా ఇంట్రడ్యూస్. చూసారా, ఖైదీగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఏంటి ఖైదీ? అపోస్తలు ఎవరు కూడా ఇలాంటి వర్డ్స్ వాడలేదు, కానీ ఈయన మాత్రమే ఇలాంటి వర్డ్స్ వాడుతా ఉన్నాడు అనమాట. ఒక ఖైదీగా తను పోల్స్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, దేని విషయంలో ఖైదీ? ఎవరి పట్ల ఆ ఖైదీ? క్రీస్తు యేసు. 1.2. నెక్స్ట్
సువార్త నిమిత్తం కలిసి సువార్త నిమిత్తం, చాలా కరెక్ట్ పాయింట్ అక్క. అది సువార్త నిమిత్తం. ఎవరు సువార్త నిమిత్తం? దేవుని సువార్త. అన్ని జైలు సువార్త నిమిత్తం. ఇప్పుడు పౌలు యొక్క పిలుపు మన అందరికీ కూడా తెలుసు. మనం అపోస్తల కార్యం చదివినప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఈ మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పర్పస్ తెలియలేదు, కానీ ఈ వ్యక్తికి మాత్రము తన యొక్క పర్పస్ అనేది ఫస్టే తెలిసిపోయింది అని మనం అనుకున్నాం. ఆ టైం 9వ అధ్యాయం మనము ధ్యానించినప్పుడు. సో తన యొక్క పర్పస్ ఏంటి అంటే అన్ని జనుల కోసం సువార్తని అన్ని జనుల కోసం సువార్తని తీసుకెళ్ళడం అనేటువంటి మాట మనం చూస్తాం. సో అలాంటి వాటి కోసం ఈ యొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నటువంటి దాన్నే ఇక్కడ చూస్తా ఉన్నాడు. అందుకోసమే తను ఈ పౌల్ లెటర్స్ అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ ఇదే వర్డ్ ఆయన వాడారు, క్రీస్తు యేసు ఖైదీనైనటువంటి నేను పౌల్ని అని. సో ఇంకా కొన్ని లెటర్స్ లో అయితే దీనికంటే మరికొన్ని వర్డ్స్ యాడ్ చేశారు, కానీ ఎక్కువగా ఆయన వాడినటువంటి వర్డ్ మాత్రం ఎక్కువగా ఇదే తాను వాడుతా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క లెటర్ ఎవరు రాశారని మనం అనుకున్నాం? పౌలు ఒనేసిమస్ రాశాడు, కానీ పౌలు ఫిలోమానుకి రాశాడు ఈ యొక్క లెటర్. పౌలు రాసిన లెటర్ ఫిలోమాన్కి. ఓకే, అదే లెటర్. సో ఎవరు రాశారంటే పౌలు. కానీ మన ఇంట్రడక్షన్ లో చూస్తే తనతో పాటుగా ఇంకొక కో ఆదరణ కూడా ఈయన అక్కడ పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో అంటే ఆ టైంలో తిమోతి కూడా తనతో ఉన్నట్లుగా మనం థర్డ్ మిషనరీ జర్నీ చూసాం కదా. సో థర్డ్ మిషనరీ జర్నీ యెరూషలేం తను వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత కొన్నాళ్ళకి తిమోతి కూడా తను జాయిన్ అయినట్లుగా మనం చూస్తాం. అందుకోసమే తిమోతికి రాసిన పత్రికల్లో నువ్వు నా దగ్గరికి రావాలి అని పౌలు ఇది వరకు మెన్షన్ చేసినట్లుగా, సో తిమోతి కూడా తన దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నట్లుగా, తనకి సహాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే తిమోతితో పాటుగా మరి కొంతమంది ఉన్నారు. సో మరి ఈ లెటరు ఆయన రాసాడో లేదో తెలియదు, కానీ తిమోతి యూజువల్ గా ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇది కానీ మనం చూస్తే పౌలే రాసినప్పటికీ కూడా పాసిబ్లీ తిమోతి పౌలు చెప్తే తిమోతి రాసి ఉండొచ్చు అనమాట. అలాంటి అండర్స్టాండింగ్ ఉంది. బట్ కానీ ఇక్కడ అంత లేదు, ఎందుకంటే ఇక్కడ తనే రాశాడు, క్లియర్ గా మెన్షన్ చేశాడు, నా యొక్క స్వహస్తాలతో నేను ఈ యొక్క లెటర్ను రాశానని చెప్పేసి ఈ అధ్యాయంలో ఉంటది. కాబట్టి మనం దాని గురించి చెప్పుకోలేము. కానీ ఇక్కడ కో ఆథర్షిప్ మాత్రం తిమోతి ఉందన్నటువంటి విషయాన్ని క్లియర్ గా ఆయన మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఓకే, రైట్. ఇంకొకరు చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఆయనకు రాస్తూ మెయిన్ అటువంటి ఎవరు టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అంటే ఎవరికి రాస్తున్నారు? ఫిలోమాన్కి. ఇంకెవరెవరు ఉన్నారు? మన సహోదరి అయిన అర్పియాకును. సో అర్పియా గురించి మనం ఆల్రెడీ ఇది వరకే అనుకున్నాం. నెక్స్ట్ అర్పియాకును జత పని వాడు అనేసి కూడా ఇంకో కొన్ని వర్డ్స్ లో వాడారు అనమాట. సో ఫిలో సోల్జర్ అని కూడా కొందరు వాడారు. సో ఆ వ్యక్తి పత్రికలో జత పని వాడని ఉంటుంది. కరెక్ట్ అక్క, రైట్. కొలిస్తీలో రాసిన పత్రిక జత పని వాడు. ఇక్కడ చూస్తే ఫెలో సోల్జర్ అనేటువంటి మాటని ఈయన వాడారు. నెక్స్ట్ సో వీళ్ళిద్దరిని కూడా అడ్రస్ చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకెవరికి ఇది? ఇంటి ఉన్న సంఘం కంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? కొలిసిలో వాళ్ళు మీట్ అవుతున్నటువంటి ప్లేస్ ఏది? ఈయన ఇంట్లో. ఎగైన్ ఇది కూడా ఒక హౌస్ చర్చ్ గా మనం చూడొచ్చు అనమాట. సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సంఘానికి కూడా శుభమని చెప్పి రాయనిది. సో సంఘానికి రాస్తున్నారు అంటే ఇది మనకు కూడా రాసినట్లే, రైట్. సో ఈ లెటర్ మనకు కూడా అప్లికబుల్, ఈ రోజుకి కూడా మనకి అప్లికబుల్ ఉన్నటువంటిది. ఓకే, సో ఇంతమందిని ఆయన అడ్రస్ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత కానీ చూసినట్లయితే గ్రీటింగ్స్, 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఈ యొక్క స్టైల్ ఆఫ్ గ్రీటింగ్స్ కానీ మనం చూసినట్లయితే పేతురు కూడా ఇలాంటి గ్రీటింగ్సే, పౌలు కూడా ఇలాంటి గ్రీటింగ్స్ ని ఫాలో అవుతా ఉన్నారు అనమాట. వాళ్ళ నెక్స్ట్ ఈవెన్ వాళ్ళ ఎండింగ్ లో కూడా ఆల్మోస్ట్ ఇద్దరిది కూడాను సేమ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే యూజువల్ గా ఈ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేవుని కృప, ప్రభు అయిన కృప అనేటువంటి వర్డ్ వాళ్ళు ఎక్కువగా వాడతారు.
నెక్స్ట్ హీబ్రూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని సమాధానం అనేటువంటి వర్డ్ ని వాడతారనమాట. సో ఈ యొక్క రెండింటిని ఆయన క్లబ్ చేసి వాడుతా ఉన్నారు. బట్ దీని మెయిన్ మీనింగ్ ఏంటంటే దేవుని కృప మనకి కలుగును గాక, ఆ యొక్క ఎవరైతే ఆడియన్స్ కి రాస్తా ఉన్నారో వాళ్ళకి కలుగును గాక అనేటువంటి ఆ యొక్క అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి లెటర్ ఇది. ఓకే, సో జస్ట్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక మా పదంగా ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఈ హేతు చేత చదవనమ్మా. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. చాలా సో ఇది మనం అనుకున్నాం కదా, క్రీస్తు యేసు దేని నిమిత్తము ఖైదీ అయ్యాడంటే ఈ యొక్క అన్యజనుల నిమిత్తము అని మనం అనుకున్నాం కదా. సో దానికి ఆ యొక్క రెఫరెన్స్. సో ఇప్పుడు 4 నుంచి కానీ మనము ఆ యొక్క చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క లెటర్ అంతా కూడా ఎలా ఉంటదంటే, ఫస్ట్ తన యొక్క ఫ్రెండ్షిప్ లేదంటే తనతో ఉన్నటువంటి రిలేషన్ ని బిల్డప్ చేసినట్లుగా చూస్తాం. ఆ యొక్క బిల్డప్ చేసిన తరువాత తను ఆ యొక్క అపీల్ ఏదైతే ఉందో ఆ యొక్క అపీల్ ని తను తన ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఫిలోమోను గురించి పౌలు విన్న సంగతులు ఏంటి? ఈ ప్రేమను గూర్చియు నెంబర్ 1 ఫిలోమోను చూపించేటువంటి ప్రేమ, ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసము. సో రెండోది తనకున్నటువంటి ప్రేమ, రెండోది ప్రభువు గురించి విశ్వాసము, అలాగే మిగిలిన పరిశుద్ధుల ఎడల కూడా తనకి నమ్మకం ఉంది. సో ఈ యొక్క 3 విషయాలు తన గురించి విన్నాడనమాట. సో ఆ యొక్క విని దానికి పౌలు ఏ రకంగా రెస్పాండ్ అయ్యేటువంటిది అని చూస్తున్నాడు. నాకు ఈ పౌల్ లెటర్స్ అన్ని రాసినప్పుడు ఎప్పుడు కూడా నేను ఈ యొక్క విషయంలో స్టక్ అవుతా ఉంటాను. ఏంటి అని అంటే 4వ వచనం, 5వ వచనం. తిమోతి విషయంలో కూడా ఇలానే అంటాడు. అది అసలు ఆయనకి ఎంత టైం ఉంటుందో నాకు అర్థం అవట్లా. ఆ ప్రార్థన ఎలా తెలుస్తుందో కూడా మనకి డౌట్ అన్న. తను ఎక్కడో ఉంటాడు కానీ ఏ సంఘానికి రాసినా వారి పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడన్న. పౌలు ఏమైనా అబద్ధాలు రాస్తున్నాడా ఏంటే? కాదు. సో కాదు, అబద్ధం రాసేటువంటి ఛాన్స్ లేదు. ఆయన ఏంటంటే ఈ హ్యాస్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ప్రతిసారి కూడా చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆయన రాసినటువంటి 13 లెటర్స్ ఏమైతే ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఈ మాట నేనైతే ఒకసారి చాలా ఇదే ఇంకొకరిని అడిగాను కూడా, ఏంటి ఈయన అంత టైం ఈయనకి ఎక్కడ ఉంది, నిజంగానే ఈయన ప్రార్థన చేస్తున్నారా లేకపోతే అలా రాశారా అని అంటే ఆయన నాకు మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక 10 years క్రితం. సో ఏంటి అని అంటే ఆయనకి అంత టైం, మరి మనం ఆ రకంగా మరి మనం చూసాం. డేరా పనులు చేస్తా ఉన్నాడు, డేరాలు కుట్టుకుంటా ఉన్నాడు, స్వార్థ చెప్తా ఉన్నాడు, ఒకవైపు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఉత్తరాలు రాస్తా ఉన్నాడు, లెటర్స్ రాస్తా ఉన్నాడు. నెక్స్ట్ తనే బలపరుస్తా ఉన్నాడు. ఒకవేళ తనకు వీలవకపోతే వేరే కొంతమందిని పంపించి సంఘాలను బలపరుస్తా ఉన్నాడు. సో తన యొక్క దైనందిన జీవితం దగ్గర దగ్గర ఒక 5 నుంచి 7 క్యారెక్టర్స్ ఆయన చేస్తా ఉన్నాడు. ప్రీచింగ్, ఆ తర్వాత డేరాలు కొట్టడం, ప్రార్థన చేయడం, నెక్స్ట్ లెటర్స్ రాయడం, విశ్వాసాలను బలపరచడం, డిసైప్లిన్ చేయడం, మెంటరింగ్ చేయడం, ఆ తర్వాత వేరే వాళ్ళని పంపించేసి సంఘాలని బలపరచడం. సో ఇన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా చేస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ ఆయన వాడినటువంటి వర్డ్ ఏంటంటే మీ నిమిత్తం జ్ఞాపకం చేయొచ్చు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుతున్నాను అనేటువంటి మాట. సో ఎల్లప్పుడూ అంటే తను ప్రతిరోజు ప్రేయర్ చేస్తా ఉన్నాడని అర్థం. సో ఈ రకంగా కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే పౌలు ఒకసారి ప్రేయర్ కూర్చుంటే అది ఎంతసేపు అయి ఉండొచ్చో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. మనలాగా లేకపోతే నాలాగా 5 minutes, 10 minutes, 15-20 minutes అయితే కాదు. డెఫినెట్ గా ఆయన ప్రార్థన కూర్చున్నాడు అంటే కొన్ని అవర్స్ అయిపోయేటువంటి సందర్భాలు. ఎందుకంటే ఆయనకు ఒక చర్చి లేదు, రకరకాల అందరి గురించి ప్రార్థన చేయడం అనేది ఆయన చేస్తా ఉన్నటువంటి విషయాలు. సో పౌలు ప్రార్థన గురించి మనం ఏదైనా కొంచెం ఇంచైనా మనం తీసుకొని నేర్చుకోవడానికి
మనకు అన్ని ఆస్కారాలు ఉన్నాయి. పౌల్కి అంత టైం ఉంటే మనకి ఎందుకు ఉండదు? సో డెఫినెట్ గా మన టైంని మనం మార్చుకోవచ్చు కొంచెం ప్రార్థన చేయడానికి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫిలోమాన్ గురించి ఏం చెప్తా ఉన్నాడు? ఇంకా ఫిలోమాన్ గురించి తను చేసినటువంటి మాటల్లో మనం ఏం చూడొచ్చు? పరిశుద్ధుల హృదయంలో విశ్రాంతి క్షేత్రంగా ఉన్నట్టు. విశ్వాసం అనే విశ్వాసము అది ఆల్రెడీ అనుకున్నాం కదా మనం. నెక్స్ట్ పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి అంటే ఇప్పుడు తన యొక్క ఆయన యొక్క లైఫ్ ఎలా ఉంది? ఫిలోమాన్ యొక్క జీవితం ఎలా ఉంది? శ్రేష్టమైన వరం విషయం క్రీస్తుని బట్టి నీ ఎందున్న ప్రతి శ్రేష్టమైన రక్షించబడ్డాడు. చూసారా, అనుభవపూర్వకంగా ఎదుగొట్టం వలన. సో క్లియర్ గా తను చెప్తా ఉంటాడు, తను అదర్ ఫెయిత్ నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అనేటువంటిది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తా ఉన్నాడు అన్నమాట. సో తను తన దైనందిన జీవితంలో దేవుని ఎలా ఎదుర్కొన్నాడు అలాంటి అనుభవం అంతా కూడా ఆరో వచనం, అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారట అన్నది కార్యకారి కావలసినని వేడుకోవచ్చున్నాను. సో ఇప్పుడు ఏంటంటే తను అక్కడ ఈ యొక్క మనం ఆల్రెడీ ఫిలోమాన్ గురించి చూసాం కదా. సో యొక్క వెల్దీ లైఫ్ అన్ని కలిగి ఉన్నప్పటికీ కూడాను తను హీ బికేమ్ ఏ రోల్ మోడల్ టు మెనీ పీపుల్ దేర్. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే అలాంటి వ్యక్తి జీవితం వలన పౌలుకి కలిగినటువంటి రెస్పాన్స్ ఏంటి? పౌల్ని ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఎలా తీసుకుంటా ఉన్నాడు? ఎలా తీసుకుంటున్నా అంటే, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందునందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగేది. చూడండి, ఎగ్జాక్ట్ గా ఒక తండ్రి కొడుకు రిలేషన్ అక్కడ రాయబడతా ఉంది. ఆ కొడుకు వల్ల ఆ యొక్క తండ్రికి ఆనందము ఆదరణ కలుగుతూ ఉన్నట్లుగా రాస్తా ఉన్నాడు అనమాట. ఇది డిటో ఒక ఏంటది సన్ ఫాదర్ రిలేషన్షిప్ మెన్షన్ చేస్తా ఉన్నాడు. నిజానికి ఈ యొక్క పౌలు తనకి ఎక్కడ సువార్త ఇచ్చినట్లుగా మరి మనకు తెలియదు కానీ, మోస్ట్ ప్రాబ్లం అది ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కానీ వీళ్ళిద్దరు అయితే పని చేయడమైనా అయి ఉండాలి, లేకపోతే వీళ్ళిద్దరికి క్లోజ్నెస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కొలిసి సంఘం అనేది పౌలు ఎస్టాబ్లిష్ చేయాల. కొలిసి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎఫ్ఎఫ్రాను ఇంకా కొంతమంది ఎల్డర్స్. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు తన యొక్క మిషనరీ జర్నీ ద్వారా రక్షింపబడినటువంటి వ్యక్తులు. సో వీళ్ళు రక్షింపబడిన తరువాత వీళ్ళు ఆ యొక్క కొలిసి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో కొలిసి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కాన్స్టెంట్ గా అక్కడ నుంచి ఈయనకి అప్డేట్స్ వస్తా ఉన్నాయి. సో ఆ యొక్క వచ్చిన అప్డేట్స్ ని బట్టి వీళ్ళకి ర్యాపో అనేది ఇంప్రూవ్ అయింది. సో దాన్ని బట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరిని ఫస్ట్ ఎవరినైనా మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ ఎవరికైనా అడగాలంటే ముందు బాగున్నావా అవి ఇవి అన్ని అడుగుతాం కదా. సో ఇలాగా తనకున్నటువంటి రిలేషన్ ని నెక్స్ట్ వాళ్ళిద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ ఎలా పొందుకున్నారు అనేటువంటి దాన్ని ముందు ఈయన స్ట్రెస్ చేస్తా ఉన్నారు. ఆ యొక్క స్ట్రెస్సింగ్ లో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తండ్రి కుమారులు యొక్క రిలేషన్ ని అర్థమైంది. ఈవెన్ ఇప్పుడు మనం కూడా లిటరల్ గా కూడాను ఇది ఎలాంటిదే, ప్రతి కుమారుడి నుండి ప్రతి కుమార్తె నుండి వాళ్ళ తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది న్యాయబద్ధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్. అయితే ఇక్కడ కుమారులుగా ఉన్నటువంటి మనము, చిల్డ్రన్స్ గా ఉన్నటువంటి మనము, ఇప్పుడు మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఐఎమ్ బ్రింగింగ్ హ్యాపీనెస్ అండ్ కంఫర్ట్ టు మై పేరెంట్స్. మనం ఏ స్టేజ్ లోనున్నా ఇది వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. చిన్న బిడ్డలమైనటువంటి ఐ మీన్ చిల్డ్రన్ అయినటువంటి మనము ప్రతి ఒక్కరం కూడాను. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. ఆ తర్వాత ఈ యొక్క సో ఫస్ట్ తను చూస్తే గ్రీటింగ్స్ ఇచ్చాడు.
ఆ తర్వాత నీ గురించి నేను ఇలా విన్నాను కాబట్టి ప్రేయర్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత 3వ పాయింట్ గా చూసినట్లయితే తన యొక్క లక్షణాలు కొన్ని, తన యొక్క స్పెషాలిటీస్, ఫిలోమాన్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు కొన్ని ఆయన చూపి దాని ద్వారా నేను ఆనందము ఆదరణ పొందుతున్నాను అని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ తను అసలు యాక్చువల్ గా ఇది కాదు కీ లెటర్, ఇది కాదు, ఇంకా కీ పాయింట్ 8 నుండి స్టార్ట్ అవుతుంది. సో దానికంటే ముందుగా ఈయన ఒక ఏంటది ఒక ఫౌండేషన్ బిల్డ్ చేస్తా ఉన్నాడు తను నెక్స్ట్ పెట్టేటువంటి రిక్వెస్ట్ కి. ఇదే అన్ని జనుల మధ్య కూడా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో కూడా మనం అక్కడ కూడా అలాగే చూసాం. ఒక ఇంట్రొడక్షన్ అవి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నట్లుగా. సో ఇది చాలా ఈ అప్రోచెస్ మనం నేర్చుకోవాలి. ఇది సమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ టెక్నిక్స్ లాంటివి ఇవి. ఈ అప్రోచెస్ తను ఫాలో అవుతా ఉన్నాడు. ఆ తర్వాత ఎంత చెప్పిన తర్వాత ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ కి ఆయన వస్తా ఉన్నారు. సో మెయిన్ సబ్జెక్ట్ తను ఎలా స్టార్ట్ చేస్తారు ఆయన అగైన్. తను చెప్తున్నది యుక్తమైనది అని ముందుగానే దాన్ని డిక్లేర్ చేశాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. క్రీస్తునందు బహుధైర్యం కలిగి ఉన్నా సరే ఆయన ఆ ధైర్యంతో లేదంటే అథారిటీతో ఈ యొక్క లెటర్ ఆయన రాయట్లా. సో కానీ ఆయన మళ్ళీ సెంటిమెంట్ ని కొంచెం యాడ్ చేస్తారు. ఏంటి అని అంటే నేను వృద్ధుడిని, అలాగే యేసుక్రీస్తును ఖైదీనై ఉన్నాను అనేసి ధైర్యం కలిగి, లేదంటే బోల్డ్ గా లేకపోతే అథారిటేటివ్ గా నేను పెట్టట్లేదు, కానీ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను అని చెప్పేసి ఆయన రాస్తా ఉన్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కీర్తన చెప్పినట్లుగా ఆ ఫస్ట్ ఈ పాయింట్ ఆయన మెన్షన్ చేశారు, యుక్తమైన దాన్ని కూడా చెప్తా ఉన్నాను. సో ఇంతవరకు నీ భక్తి, నీ ఫౌండేషన్, నీ యొక్క విశ్వాస జీవితం ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ 1 అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది ఇప్పుడు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక స్మాల్ ఈ యొక్క పౌలు ఫిలోమాను దాని నుంచి చిన్న బ్రేక్ మనం తీసుకుందాం. ఒనేసిమస్ లక్షణాలు ఏంటి? స్లేవ్, బానిస. ఓకే. నెక్స్ట్ తను బానిసగా ఉండేటప్పుడు ఆ యొక్క సమయంలో తనకి రక్షణ లేదు. ఓకే. బానిసగా ఉన్న తర్వాత అక్కడ ఏదో దొంగతనం చేశాడని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? ఇంకా ముందు వచనాల్లోకి వెళ్తే నష్టం చేశాడని ఉంది కదా. అవునక్క. 18వ వచనం, అతను నీకు ఏ నష్టమైనా కలగజేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలా అనేసి అంటా ఉన్నాడు అనమాట. సో పాసిబ్లీ ఈ డిడ్ సంథింగ్ అనమాట. సో అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ పారిపోయినటువంటి వ్యక్తి ఇక్కడ తన్ని ఇప్పుడు పౌలు తను ఎలా తను మెన్షన్ చేస్తా ఉన్నాడు? ఒనేసిమస్ రక్షణ పొందడానికి, రక్షణ పొందిన తర్వాత ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి? రక్షణ పొందక ముందు నిష్ప్రయోజనగా ఉన్నాడు, రక్షణ పొందాక ప్రయోజనకారి అయ్యాడు. అది నిష్ప్రయోజనం నుంచి ప్రయోజనం రావడం, యూజ్లెస్ టు యూజ్ఫుల్. ఇప్పుడు ఎవరికి యూజ్ఫుల్? ఇద్దరికి యూజ్ఫుల్ అని చెప్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా తను ఎలా కంపేర్ చేస్తా ఉన్నాడు? నా ప్రాణం వంటి వాడైంది. ఇమాజిన్ చేయండి, ఈయన అయ్యాడంటే మామూలు విషయం కాదు. అది కూడా డెఫినెట్ గా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలో 3 years. ఈ ఒనేసిమస్ యొక్క విశ్వాస జీవితం 3 సంవత్సరాల లోపే ఉండుంటది. అలాంటి వ్యక్తిని తను ఇంత హైలైట్ వర్డ్స్ వాడుతా ఉన్నారు ఆ వ్యక్తికి. సో ఇమాజిన్ ఎంత తన హృదయానికి ఎంత క్లోజ్ అయ్యాడు. ఓకే. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఆ తర్వాత 13 verse. ఎట్లాగా ఇలాంటి సమయంలో నువ్వు నా దగ్గర ఉండి పరిచారం చెయ్యాలి, అలాంటి నీ ప్లేస్ లో తను ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు అన్నమాట.
సో ఇది తన యొక్క పాయింట్స్. ఓకే, ఒనేసిమస్ గురించి. ఆ తర్వాత ఈ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛగా ఇవ్వాలని. సో ఈ యొక్క అప్ టు 13 ఒనేసిమస్ గురించి తను, ఐ మీన్ 11 to 13, 10 to 13, 10 to 13 ఈ యొక్క ఒనేసిమస్ గురించి మనకి చెప్పినట్లుగా చూస్తున్నాం. సో ఈ యొక్క తను చాలా క్లియర్ గా తన యొక్క సాక్ష్య జీవితం గురించి, ఆ ఒనేసిమస్ గురించి ఈయన సాక్ష్యం ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్లియర్ కట్. ఇంకా పౌలే ఒక వ్యక్తి గురించి సర్టిఫై చేస్తా ఉన్నాడు. ఆయన ఇది వరకు యూజ్లెస్, బట్ ఇప్పుడు యూజ్ఫుల్, ఇప్పుడు తను నా యొక్క హృదయానికి క్లోజ్ అయ్యాడని మనం. సో అలాంటి వ్యక్తిని ఇప్పుడు నువ్వు యాక్సెప్ట్ చెయ్యు అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెడతా ఉన్నాడు. అది ఏ రకంగా యాక్సెప్ట్ చేయాలి అంటే 14వ వచనం, స్వేచ్ఛాపూర్వకంగా యాక్సెప్ట్ చేయాలి. ఏదో నేను చెప్పాను కాబట్టి ఇంకా తప్పదు అన్నట్లుగా కాదు, హృదయపూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు వాలంటీర్ గా నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. నెక్స్ట్ ఈ యొక్క 15, 16 వచనాలు చాలా కీ ఈయనకి. ఎస్పెషలీ మనం ఒనేసిమస్ ప్లేస్, ఫిలోమాన్ ప్లేస్ లో ఉండి కానీ చూస్తే అది అంత ఈజీ థింగ్ కాదు. సేవకుడు వేరు, బానిస వేరు. మన ఇళ్లలో పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళంతా కొన్నిసార్లు మన దగ్గర అథారిటేటివ్ గా కూడా ఉంటారు. అది చేయనండి, ఇది చేస్తామండి, లేకపోతే పొండే అని చెప్పేసి, మీరు నాకు ఇచ్చింది నాకు నచ్చలేదని చెప్పి నేను పోతామని చెప్పేసి కూడా అనేసి పోతారు. కానీ అదే గాని ఈ యొక్క స్లేవ్స్ కి అలాంటి ఆప్షన్ లేదు. సో ప్రతి అధికారం ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ యొక్క స్లేవ్ ని ఎలా తీసుకోవాలో తను చెప్తా ఉన్నాడు. అతన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడుగా పౌలు వలె పౌలు వలె. ఇంకొక వర్డ్ అసలు చాలా ఎక్కువగా వెళ్ళారంట. సహోదరులా తీసుకోమంటున్నారు. ఆ తర్వాత నన్ను చేర్చుకున్నట్లు తన్ను కూడా చేర్చుకోమని. ఒకసారి ఆ సీక్వెన్స్ చూద్దాం మనం. ఫస్ట్ గాని మనం చూసినట్లయితే ఆయన్ని దాసుడుగా ఉండకుండా ప్రియ సహోదరుడుగా చేర్చుకోమంటున్నాడు. ఆ తర్వాతగా విశేషముగాను నాకును శరీర విషయమును ప్రభు విషయం మరి విశేషం నాకు ప్రియ సహోదరుడుగాను అని చెప్తా ఉన్నాడు. ఆ తరువాత తను చూస్తే నన్ను చేర్చుకున్నట్లు తన్నే చేర్చుకోండి. పౌలు వస్తే పౌలుకి ఎలాంటి రెస్పెక్ట్ అవన్నీ ఇస్తారు, ఆ మోడల్ ఈయన్ని చేర్చుకోమంటున్నారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే నీ యొక్క స్లేవ్ ని నీ మాస్టర్ లాగా యాక్సెప్ట్ చెయ్యి అన్నట్లుగా చెప్తా ఉన్నారు పౌలు. ఎందుకంటే పౌలు వచ్చాడంటే ఒనేసిమస్ ఎంత ధనవంతుడని ఏమని ఎలా ఉంటారు, డెఫినెట్ గా ఆయన ముందు అయ్యగారు ఏంటండి అని చెప్పేసి ఆయన వెనక తిరగడమే. అలాంటి ఇదేనమాట. ఇప్పుడు నన్ను ఎలాగైతే చేర్చుకుంటావో ఈయన్ని అలా చేర్చుకో అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం 2 things అర్థం చేసుకోవాలి. పౌలు ఒక రకం చూస్తే మరీ ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడేంటి అని అనిపిస్తుంది. నెక్స్ట్ అదే గాని ఫిలోమోన్ సైడ్ నుండి కానీ చూస్తే ఈ రకంగా ఒక స్లేవ్ ని ఈ రకంగా చూడడం అనేటువంటిది జరుగుద్దా అని. సో ఆ తర్వాత చూస్తే మనకి ఈ యొక్క 18 నుంచి కానీ మనం చూసినట్లయితే తన యొక్క ఎష్యూరెన్స్, హామీ ఇస్తా ఉన్నాడు తన విషయంలో. హామీ అనేటువంటిది ఈయన ఉన్నాడు షూరిటీ, తన యొక్క లైఫ్ కి పౌలు మధ్యలో ఒక షూరిటీగా నిల్చున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 18 వచ్చింది, నీకు ఏదైనా నష్టం కలిగి చేస్తే అది నా అకౌంట్ లో వేసుకో, అతను ఏదైనా నీకు ఇవ్వాల్సి ఉందా అది నా అకౌంట్ లో వేసుకో అని. సో అది తిరిగి చెల్లిస్తానని. నిజానికి పౌలు అవన్నీ డబ్బుల రూపంలో చెప్తా ఉన్నారా? విషయంలో చెప్తున్నారు. అది చెప్పినా ఆ తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆయన స్టైల్ మళ్ళీ మార్చినట్లుగా ఉన్నారు. అవును, నువ్వు నాకు రుణస్తుడు అని చెప్తాడన్న మళ్ళీ. అవన్నీ నా అకౌంట్ లో వేసే అని చెప్పేసి ఆ తర్వాత అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని. సో ఈ వచనం బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మేబీ ఈ యొక్క ఫిలోమాను కూడా తన యొక్క శిష్యుడే అని.
తన తన అవునన్నయ్య. తన తన కుమారుడే అని. మనం స్టార్టింగ్ లో కొంచెం డౌట్ పడ్డాం కదా, ఇక ఏంటి ఈయన తన యొక్క తన జత ద్వారా పనివాడు. తన ద్వారా రక్షింపడ్డాడో లేదని మనం అనుకున్నాం కదా, కానీ చూస్తే తన ద్వారానే రక్షింపడ్డాడు అన్నటువంటిది ఒకటి అర్థమవుతుంది. అది ఒక పాయింట్. లేదు, ఒకవేళ తన ద్వారా రక్షింపబడకపోయినా తన ద్వారా బలపడ్డాడు అనేటువంటి విషయం మనకి అదైతే అన్డౌటెడ్ గా మనం తీసుకోవచ్చు అన్నమాట. సో తిరిగి నువ్వే నాకు రుణపడి ఉన్నావు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి కానీ రుణపడి ఉంటే ఆ యొక్క వ్యక్తి ఇంత అథారిటేటివ్ గా చెప్పొచ్చా చెప్పకూడదా? చెప్పొచ్చు. 100% అథారిటేటివ్ గా చెప్పొచ్చు. నువ్వు నాకు రుణపడి ఉన్నావు కాబట్టి నేను ఏ రకంగా అయినా సరే నీతో మాట్లాడొచ్చు అని మనం అనొచ్చు అనమాట. కానీ ఇక్కడ చూస్తే తను ఈ యొక్క లెటర్ అంతట్లో కూడా చూస్తే ఎక్కడ కూడా పౌలు తన యొక్క అథారిటీని ఉపయోగించినట్లుగా లేదు అసలు. లేదు, ప్రేమతో. నెక్స్ట్ ఇంకొక వర్డ్, ఇంకొక ఆత్మఫలం ఏంటంటే జెంటిల్నెస్. చాలా ఏంటమ్మా బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడుతా ఉన్నట్లుగా. నెక్స్ట్ ఏంటిది దయ, చాలా దయ కలిగి చెప్తా ఉన్నట్లుగా, తను తగ్గించుకొని చెప్పింది ఉన్నట్లుగా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ఇంకొక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని. చెప్పిన దానికంటే అంటే హీ హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఫిలోమా. ఆ తర్వాత 20వ వచనం చూస్తే, అవును సహోదరుడా, ప్రభువు నందు నీ వల్ల నాకు ఆనందము కలుగును, క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము అని చెప్తా ఉన్నాను. సో ఆల్మోస్ట్ మనం ఇది ఒక క్రీస్తు నందు నాకు విశ్రాంతి కలుగజేయమని ఇది ఎప్పుడు ఏ టైంలో వాడతారు ఈ మాటలు యూజువల్ గా? ఆల్మోస్ట్ లాస్ట్ డేస్ లో డెత్ బెడ్ మీద లేకపోతే ఇలాంటి ఉపయోగించేటువంటి మాటలు ఆయన వాడుతా ఉన్నారనమాట. చూస్తే అంటే మేబీ అందుకోసం ఈ లెటర్ లో 2 సార్లు ఆయన మెన్షన్ చేశాడు, నేను వృద్ధుడిని అని. సో తన యొక్క ఏంటిది ఆల్మోస్ట్ ఈ యొక్క తన యొక్క లైఫ్ చివరకు వస్తున్నటువంటి టైంలో ఈయనకి చాలా పనులు ఉన్నాయి. ఇమాజిన్ చేసుకోండి హౌ హీ ఈజ్ లవింగ్ ఒనేసిమస్. ఎంతో పెద్ద మినిస్ట్రీ చేశారు ఆయన, చాలా పెద్ద మినిస్ట్రీ చేసి చాలా మంది గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు, బలపరుస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్న సమయంలో నిన్న కాక మొన్న పుట్టిన ఈ యొక్క వ్యక్తి గురించి అంత ప్రేమ ఆయన చూపిస్తా ఉన్నాడు. అది కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక బానిస ఆత్మ కూడా అంత విలువ ఉన్నది. సో ఒక బానిసని ఆ రకంగా ఆయన ట్రీట్ చేస్తా ఉన్నారు అసలు. సో మనం అలా ట్రీట్ చేయగలమా? ఓకే, దాని గురించి వెళ్దాం ఆ యొక్క కన్క్లూడింగ్ పాయింట్ కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 22 గాని మనం చూసినట్లయితే, ఈజ్ లాంగింగ్ టు సీ హిమ్. ఫిలోమాన్ని ఆయన కలవాలని ఆయన ఆశపడతా ఉన్నారు. అందుకోసం నా కోసం బస కూడా సిద్ధం చేయని అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో ఇది వీళ్ళకి జరిగినటువంటి ఈ యొక్క ఇంట్రడక్షన్. సో ఇక్కడ 2 థింగ్స్ ఈ యొక్క లెటర్ నుంచి మనం నేర్చుకోవాలి. ఒకటి ఇన్ ద యాంగిల్ ఆఫ్ ఫిలోమాన్ యాంగిల్లో మనం చూడాలి. ఏంటి అని అంటే, ఎవరినైనా మనము క్షమించగలిగేటువంటి మనస్సు మనకు ఉందా? ఎవరైనా లేదంటే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎవరినైనా మనము కొంతమందిని మన సంఘంలో కానీ, సంఘం అంటే మన యొక్క హైదరాబాద్ ఎల్ఏఎఫ్ సంఘం అనే కాదు, విశ్వాసులు, తోటి విశ్వాసులు ఎవరితోనైనా కానీ లేకపోతే అవిశ్వాసులతోనైనా కానీ మనం ఈ యొక్క తోటి విశ్వాసులు అనేటువంటి వారితో క్షమించకుండా వాళ్ళని ఇగ్నోర్ చేసామా? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉన్నట్లయితే లెట్ us క్లియర్ ఫ్రమ్ దట్. అలాంటి వారిని ఈ టైంలో మనం క్షమిద్దాం.
క్షమించేసి మనం బయటకు వద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక అప్లికేషన్ క్వశ్చన్ ఏంటంటే, పౌలు ఒక బానిస అయినటువంటి ఆ వ్యక్తిని కూడా ఎలాగైతే ప్రేమించగలిగాడో అలాగా ప్రతి ఒక్కరి పట్ల ఏ రకమైనటువంటి భేదం లేకుండా, రిచ్ పూరు, లేకపోతే వాళ్ళ క్యాస్ట్ కమ్యూనిటీ, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ చదువులు, ఇలాంటివి ఏవి కూడా లేకుండా మనము వాళ్ళని క్షమించగలుగుతాం. అది మనం వాళ్ళని ప్రేమించగలుగుతాం ఆ పౌలు లాంటి ప్రేమని. ఈ 2 అప్లికేషన్స్ క్వశ్చన్స్ మనకి ఈ యొక్క ఫిలోమాను పత్రిక నుంచి టేక్ అవేస్. నెక్స్ట్ ఈ ఈ ఈ యొక్క 23, 24 వచనాలు కూడా నాకు ప్రతి లెటర్లో నేను స్టక్ అవుతూ ఉంటాను. ఎవరు అని అంటే ఎవరెవరి పేర్లు మెన్షన్ చేశారు ఆయన ఆ యొక్క లెటర్స్ లో. ఈ రాసిన లెటర్ పౌలు. సో కానీ తాను కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేసినట్లుగా చూస్తాం. వాళ్ళు ఎవరు? ఎపఫ్రా, మార్కు, అరిస్టార్కు, దేమా, లూకా. వీళ్ళు ఎవరు అసలు? నేను దీని గురించి కూడా ఒకసారి అనుకున్నా, ప్రతిసారి ఇలాంటి వ్యక్తులను కూడా ప్రతి లెటర్ లో చూడండి. మనం ఆయన పౌలు రాసిన ఏ లెటర్ లో చూడండి, ఇలాంటి తనతో పాటుగా ఉన్న వాళ్ళ పేర్లు అందరూ కూడా మెన్షన్ చేస్తా ఉన్నా. అవసరమా? అది అవసరం లేదనేది అక్కడ పాయింట్ కాదు. కానీ అది మనకి ఏమైతే గుర్తు చేస్తుందంటే, ప్రతి చిన్న వ్యక్తిని కూడా ఆయన రికగ్నైజ్ చేస్తున్నారు. మన పరిభాషలో కానీ మాట్లాడుకుంటే వీళ్ళందరూ కూడా ఒక బచ్చగాలు అనవచ్చు అనమాట. ఇది పౌల్ దగ్గర కానీ మనం కంపేర్ చేస్తే. అలాంటి వ్యక్తులను కూడాను తన యొక్క లెటర్లో చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా అలాంటి వాళ్ళని ఆయన ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో 1 more లెర్నింగ్ పాయింట్. అలాంటిది మనం చూడాలి. మనం కొంతమంది కొన్నిసార్లు ఎవరినైనా ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళ ఓకే ఆ పని చేస్తాడులే, లేకపోతే ఇచ్చేస్తాడులే, వీళ్ళని మెన్షన్ చేయడం అవసరమా, వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అవసరమా అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. సో కానీ అలాంటి వాళ్ళ పట్ల కూడా మనకి పౌలు లాంటి మనసు కలిగి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. నెక్స్ట్ లాస్ట్ వర్స్ కానీ చూసినట్లయితే, ఇది కూడా సేమ్ పేతురు కూడా ఇదే స్టైల్ ఆఫ్ కంక్లూజన్ అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు మీ ఆత్మకు తోడైందును గాక అని. ఇగైన్ బెనిడిక్షన్. సో ఇక అపోస్తులు ఎవరు లెటర్స్ రాసినా వాళ్ళందరూ స్టైల్ ఒకే స్టైల్ ఆల్మోస్ట్ ఫాలో అయ్యారు. సో వాళ్ళ యొక్క ఇంట్రొడక్షన్ కానీ కన్క్లూజన్ కానీ. సో మిగిలినటువంటి సబ్జెక్టులు రాసేటప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క స్టైల్ అనేది వాళ్ళు మార్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఓకే, రైట్. సో ఒక క్విక్ వాట్ వి లెర్న్ టుడే ఫ్రమ్ దిస్ బుక్ ఆఫ్ ఫిలెమన్. Forgiveness. వాళ్ళు ఏమని పడలేదు. Forgiveness. ఎవరు ఏం ఫర్గివ్నెస్? ఎవరినైనా ఎలాంటి వ్యక్తులనైనా మనము క్షమించాలి అని. ఓకే, కొన్నాళ్ళ కింద నా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు. వాడు ఎంత నాకు పరమ చిరాకు. నా ఎంటెక్ లో ఉండేటప్పుడు వాడిని నేను కొన్ని సంవత్సరాలు అవాయిడ్ చేసేసి, ఇగ్నోర్ అనమాట. నేను తనకు వాడిన ఫంక్షన్ ఇగ్నోర్. కానీ ఈ లెటరు కొన్ని సంవత్సరాల కిందట నేను చదివినప్పుడు దేవుడు లాగి లెంపకాయ కొట్టినట్లు అనిపించింది నాకు. వెంటనే నేను తనని క్షమించా. ఏంటిది ఆ తర్వాత తనతో మాట్లాడి అది తనతో ఉన్నటువంటి దాన్ని నిజంగా మా ఇద్దరికి ఏం గొడవలు రాలా, ఏమి రాలా. కానీ ఎందుకో ఆ వ్యక్తిని అంటే నాకు అంత ఇష్టంలా అలా ఉండేది. కానీ ఈ లెటరు నాకు ఒక ఐ ఓపెనర్ అనమాట. సో అలాగే ఒకవేళ ఎవరినైనా మనం ఇగ్నోర్ కానీ చేస్తుంటే లెట్ us టేక్ టైం అండ్ ఫర్గివ్ దెమ్. ఇంకా ఏమైనా నేర్చుకోగలమా? ఈక్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎస్పెషలీ మన యొక్క సంఘానికి ఇది చాలా అవసరం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ రకమైనటువంటి ఈక్వాలిటీగా మనము చూడగలగాలి. పౌలు చూశాడు. సో యేసు ప్రభు ఆ యొక్క కన్నులు మనకి ఇవ్వాలి, ఆయన యొక్క హృదయం మనకి కావాలి. అప్పుడే మనం ఈ యొక్క ఈక్వాలిటీని తీసుకోగలం. నెక్స్ట్, ఇంకా
ఇంకా అకౌంటబిలిటీ టు గాడ్. బై ది వే, ఒక పాయింట్ ఇక్కడ పౌలు 2 పాయింట్స్ ఆయన తీసుకెళ్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే తను ఒనేసిమస్ అక్కడ పంపడం వల్ల ఒనేసిమస్ కి క్షమాపణ అనేది ఆయన కలగజేస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒనేసిమస్ విషయంలో ఫిలోమాను కూడా తన మనసు పాడు చేసుకుని ఉంటాడు తప్పనిసరిగా. ఈ వ్యక్తి నా దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, నన్ను ఇలాగ ఎడబాసేసి వెళ్ళిపోయాడు అనేటువంటి. సో అది కూడా వీళ్ళిద్దరి దగ్గర ఆయన క్లియర్ చేస్తా ఉన్నాడు. నిజానికి ఒనేసిమస్ కి చేసిన హెల్ప్ కంటే ఆయన పౌలు తనంతట తానుగా చేసుకున్నటువంటి హెల్ప్ కాదు, కానీ వీళ్ళిద్దరికీ కూడా పౌలు ఈ యొక్క లెటర్ ద్వారా హెల్ప్ చేస్తున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఒనేసిమస్ విషయంలో తను ఆ యొక్క రుజువు చేస్తా ఉన్నాడు ఏంటంటే ఈ యొక్క అకౌంటబిలిటీ అనేది. సో ఈక్వాలిటీ, అకౌంటబిలిటీ అండ్ ఫర్గివ్నెస్, ఈ 3 కూడాను మనకి అవసరం. ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని మనం ఈ వెర్సెస్ లో మనం చూసాం, లాస్ట్ థింగ్స్. ఆ తర్వాత ఇంకొక వర్డ్ ఐ వాంట్ టు యాడ్, రికగ్నిషన్. ఎవరైనా చిన్న పని చేస్తే వాళ్ళు మనం రికగ్నైజ్ చేయడం అనేది మర్చిపోకూడదు. నెక్స్ట్ ఈ యొక్క వీళ్ళందరూ కూడా చాలా చిన్న చిన్న వ్యక్తులు వీళ్ళు చెప్పాలంటే. ఇప్పుడు ఆ మార్కు వీళ్ళందరూ కానీ చూసినట్లయితే రెండో మిషనరీ జర్నీలో ఈవెన్ తిమోతిని చూసుకోండి, తిమోతిని కో ఆథర్షిప్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. తిమోతి ఎవరు అప్పటికి ఒక 10 years విశ్వాసం అనుకోవచ్చు. లుస్త్రాలో ఉండేటువంటి టైంలో కలిసి పెడతాను. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఫెలోషిప్ కూడా చూస్తే ఎంత 53 to 57, 53 నుండి ఎప్పటి నుండో స్టార్ట్ అయింది వీళ్ళ ఫెలోషిప్. ఈ లెటర్ ని 60లో రాశారు, అంటే దగ్గర 7 years ఫెలోషిప్ ఉంది వీళ్ళకి. అలాంటి వ్యక్తిని ఆల్మోస్ట్ తన యొక్క ఈక్వాలిటీగా తను కన్సిడర్ చేసినట్లుగా మనం చూస్తాం. సో అనదర్ వన్ ఇస్ ద రికగ్నిషన్. గుర్తింపు అనేది మనము ఇవ్వాలి కంపల్సరీగా. ప్రతిదీ మనమే తీసుకునేటువంటి రీతిగా ఉండకూడదు. ఇంకా ఎవరేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. ఓకే, బైబిల్ స్టడీ ఇస్ ఓవర్. మేబీ